99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. మన దగ్గర కరెన్సీ నోట్లు కాస్త చినిగినా దుకాణదారులు చెల్లవంటూ తిరిగి ఇచ్చేస్తుంటారు. కానీ సోమాలియా దేశాల్లో నోటు ఎన్ని ముక్కలైనా కుట్టు వేసి వాడుతుంటారు. దీనికి ముఖ్య కారణం గత 30 ఏళ్లుగా కొత్త నోట్లు ముద్రించకపోవడమే. దీంతో పాత నోట్లు ముక్కలవ్వడంతో ప్రజలు టైలర్ల వద్దకు వెళ్లి కుట్టు మిషన్లతో నోట్లను అతికించి మరీ వాడుతున్నారు. దీనివల్ల అక్కడ డాలర్లు, డిజిటల్ పేమెంట్లు వాడకం పెరుగుతుంది. అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళా విభాగ ఆత్మీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ మనోహరి, ఒక కుటుంబం బాగుండాలన్నా, సమాజం బాగుండాలన్నా మహిళ పాత్ర ఎంతో కీలకం. సమాజంలో మహిళల ప్రాధాన్యత పెరిగింది. రాజకీయ అవకాశాలు కూడా పెరగబోతున్నాయి. రానున్న ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అమల్లోకి వస్తే శాసనసభ, పార్లమెంట్లో ప్రాతినిధ్యం పెరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లో విద్యార్థి, యువజన, మహిళా విభాగ పాత్ర ఎంతో కీలకం. వైఎస్ జగన్ పాలనలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. సామాజికంగా, ఆర్థికంగా కాకుండా రాజకీయ అవకాశాలు కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల్లో వైఎస్ఆర్సీపీ అంటే నమ్మకం ఉంది. భవిష్యత్తులో అందరూ కీలక పాత్ర వహించాలి. మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి మనమంతా ఐక్యంగా ఉండాలి. రాష్ట్రం బాగుండాలంటే వైసీపీ అధికారంలోకి రావాలి. పేదలకు, మహిళలకు మంచి జరగాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన పోరాడటం కోసం పుట్టింది. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ముందుండి పోరాడదాం. మహిళలు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో పరిగి శ్రీ వీర లింగేశ్వర స్వామి కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు కేపీ దివాకర్ సౌజన్యాల రిసెప్షన్ కి హాజరై వధూవరులను ఆశీర్వదించిన హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ టిఎన్ దీపిక, మడకశిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎల్ ఈరలకప్ప, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ మెంబర్ వైసి గోవర్ధన్ రెడ్డి, వైజీ నందన, వారితో పాటు మొదలగు వైఎస్ఆర్సీపీ నాయకులు హాజరయ్యారు. హిందూపురం పట్టణంలో సరిగమ ఫంక్షన్ హాల్ నందు హిందూపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి టిఎన్ దీపికమ్మ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ జిల్లా స్థాయి మహిళా విభాగ విస్తృత సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి పెనుగొండ పరిశీలకురాలు చౌలూరు మధుమతి రెడ్డి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు శ్రీ వరుదు కళ్యాణి, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఉషశ్రీ తదితరులు పాల్గొని ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలకు ఏమీ చేశారని పెద్ద ఎత్తున నిలదీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు నాగమణి, మాజీ మహిళా ప్రజా ప్రతినిధులు మరియు మహిళా మనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2 ఏళ్లుగా తిరుగుతున్నాను, పింఛన్ ఇంకెప్పుడు ఇస్తారు? అర్హత ఉన్న పింఛన్ మాత్రం ఇవ్వడం లేదు. శ్రీకాకుళం జిల్లా గ్రీవెన్స్ లో ఒక వృద్ధురాలు ఆవేదన. అధికారులు చుట్టూ తిరిగి అలసిపోయానని, ఒక్కరు పట్టించుకున్న పాపం పోలేదంటూ ఆక్రోశం. పింఛన్ ఇవ్వకుండా పండుటాకుల జీవితాల్లో ఈ ఆటలేంటి చంద్రబాబు అని ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పిఎస్ మక్బుల్ ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ఆంధ్రజ్యోతి డౌన్ డౌన్, రాధాకృష్ణ డౌన్ డౌన్ అంటూ రాధాకృష్ణ రాష్ట్ర మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ కదిరి టౌన్ సిఐకి కంప్లైంట్ ఇచ్చిన టౌన్ కన్వీనర్ బాబ్జాన్ మరియు కన్వీనర్ మణి నాయక్, నల్ల చెరువు కన్వీనర్ రవి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి ఆంధ్రజ్యోతి డౌన్ డౌన్, రాధాకృష్ణ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆంధ్రజ్యోతి పత్రికలను మంటలో వేసి దగ్నం చేశారు. రాధాకృష్ణ రాష్ట్ర మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన మాజీ మంత్రివర్యులు శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్, హిందూపురం సమన్వయకర్త దీపిక, రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి చౌలూరు మధుమతి రెడ్డి. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు, పలు నియోజకవర్గ మహిళా అధ్యక్షులు, మండల మహిళా అధ్యక్షురాలు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం మరియు హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ ఆధ్వర్యంలో వేరువేరుగా నిర్వహించిన మహిళా విభాగ ఆత్మీయ సదస్సులో వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షురాలు అనంత వెంకటరామిరెడ్డి, సత్యసాయి జిల్లా అధ్యక్షులు శ్రీమతి కె ఉషశ్రీ చరణ్ మరియు తదితరులు పాల్గొని ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్రాల్లో మహిళలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలిచే పెద్దపీట వేసిన మహిళా సాధికారతను చేతుల్లో నిరూపించిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అదే విధంగా సంక్షేమ పథకాలను సింహభాగం మహిళల ఖాతాలో నేరుగా జమ చేసిన ఘనత కూడా జగనన్నకే దక్కుతుందని తెలియజేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మహిళలకు భద్రత లేకుండా పోయింది. రాష్ట్రాల్లో ఎటు చూసినా మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. మహిళా భద్రత, మహిళా సంక్షేమం తిరిగి రావాలంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. అందుకు రాష్ట్రంలో ప్రతి మహిళ అడుగు ముందుకు వేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో సంబంధిత జిల్లా వైసీపీ మహిళా విభాగ అధ్యక్షులు మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు. కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ప్రక్రియలో భాగంగా ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డిని కలుసుకుని ఆ రాష్ట్రం ఎన్నికల ప్రచార ప్రక్రియ గురించి చర్చించిన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. రాష్ట్ర మహిళలను అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ మహిళలందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరిన ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రూడా చైర్పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి ఈ ర్యాలీలో రాష్ట్ర బీసీ యువజన సేన వర్కింగ్ ప్రెసిడెంట్ 30, 31, 32 వార్డుల వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్లు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.